హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. గణపతి బప్ప మోరియా అనే నినాదం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వినాయక చవితి వేడుకలలో ఎటు చూసినా ఎటు విన్నా గణపతి బప్ప మోరియా అనే శబ్దాలు వినబడుతూనే ఉంటాయి. అయితే గణపతి బప్ప మోరియా అంటే అర్థం కూడా ఉంది. మన పురాణాల ప్రకారం ప్రతి మాట వెనుక ఒక కథ ఉంటూనే ఉంటుంది. వాస్తవం అలాంటిది. మరి గణపతి బప్ప మోరియా అనే నినాదం వెనుక కూడా ఒక కథ ఉంది. 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడట. అతను మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించువాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమభక్తుడు. గణపతిని పూజించేందుకు చించువాడ్ నుంచి మోర్గావ్కు రోజు కాలినడకన వెళ్ళేవాడట. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి అక్కడ సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. మెలకువ వచ్చాక మోరియా గోసాని గణపతి కలలోకి వచ్చినందుకు ఎంతో సంతోషించాడట. తరువాత ఆయన గణపతి చెప్పినట్టు దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో దిగి గాలించాడు. నిజంగా మోరియా గోసానికి గణపతి విగ్రహం లభించడంతో గణపతి తనకు స్వయంగా కనిపించి అనుగ్రహించాడని, మోరియా గోసానికి విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర చూసిన కొందరు ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని తెలిసిన అందరికీ చెప్పారు. అప్పుడు అందరూ తండోపతండాలుగా నదీ దగ్గరికి వచ్చేశారు. మోరియా గోసాని గణపయ్య విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తెచ్చి తనతో తీసుకెళ్ళాడు. అలా అతను తీసుకెళ్తుంటే అక్కడున్న వారంతా అందరూ కూడా మోరియా గోసాని ఎంత గొప్ప భక్తుడో కదా అని సాక్షాత్తు గణపతే తన గూర్చి చెప్పి దర్శనం ఇచ్చాడు అని అనుకుంటూ గణపతి బప్ప మోరియా అని గట్టిగా పిలవడం మొదలుపెట్టారు. మోరియాకు దొరికిన ఆ గణపతి విగ్రహాన్ని ఘనంగా ఉత్సవాలు జరిపించి ఆ ఉత్సవాలలో భక్తులు అందరూ గణపతితో పాటు గణపతి బప్ప మోరియా అని కేకలు వేస్తూ నినాదాన్ని వాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ భక్త వల్లభుడైన వినాయకుడు సేవలతో మోరియా గోసాని యొక్క పేరును తరిస్తూనే ఉన్నారు. ఇది మోరియా అసలు కథ. అందుకే ప్రతి ఒక్కరూ గణపతి బప్ప మోరియా అని ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు. ఇది మోరియా గోసాని అసలు కథ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మాట ప్రతి ఒక్కరూ అంటూనే ఉంటారు. ఈ మాట వెనుక ఇంత అర్థం ఉందని ప్రతి ఒక్కరికి తెలియాలని నేను కోరుకుంటున్నా. ఇది నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు. కేవలం నేను చదివిన తర్వాత నాకు ఉత్సాహం అనిపించి ఈ వీడియో చేస్తున్నా. అలాగే ఒక లైక్ అనేది చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓం వినాయకాయ నమః. హరి ఓం నమః శివాయ. ధన్యవాదములు.